ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో రీసెంట్గా జరిగిన మీడియా టూర్ గురించి మనమైతే విశేషాలు తెలుసుకోబోతున్నాం. అలానే హైవే యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరూ తెలిసిందే కదా మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే ఆంధ్రాని తెలంగాణని కనెక్ట్ చేస్తూ విశాఖపట్నం హైదరాబాద్ల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అలానే చాలా ఊర్లకి ఈజీ యాక్సెస్ ఇస్తుంది. ఇంకా ఖమ్మంకి రాజమండ్రికి మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది. అలానే ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళి ఈ హైవే ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఈ విషయాలను తెలుసుకుందాం. తర్వాత ఈ హైవేలో నేను విజిట్ చేసిన మీడియా టూర్ గురించి, అలానే అక్కడ జరిగిన వర్క్ స్టాటస్ని నేను కవర్ చేశాను. అది కూడా మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారు. మరి వెళ్దాం మ్యాప్లోకి ఈ హైవే గురించి తెలుసుకోవడానికి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. ఎల్లో కలర్ రైన్ ఉంది కదా, ఇదే మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నట్లయితే ఖమ్మంలో తలంపాడు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మన ఆంధ్రాలోని దేవరపల్లి ఉంది కదా, దేవరపల్లి దగ్గర NH16 దగ్గర ఎండ్ అవుతుంది. ఈ హైవే మనకి కనెక్టింగ్ హైవే అనమాట. ఈ NH365BG అండ్ అలాగే NH365BB ఈ రెండు హైవేలు కనెక్ట్ అయ్యి NH65ని అండ్ అలాగే NH16ని ఈ రెండు హైవేని కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మొత్తం 5 కన్స్ట్రక్షన్ ప్యాకేజ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ ప్యాకేజ్ ఏంటనేది మనం వీడియోలో ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. అయితే ఈ హైవేలో మొత్తం మనకి 12 ఇంటర్చేంజ్లు అయితే ఉన్నాయి. ఈ 12 ఇంటర్చేంజ్లోని మొదటిది దేవరపల్లి ఇంటర్చేంజ్, ఆ తర్వాత పొంగుటూరు ఇంటర్చేంజ్, తర్వాత దేవులపల్లి ఇంటర్చేంజ్, ఆ తర్వాత రేచాల ఇంటర్చేంజ్, ఆ తర్వాత వెంసూరు ఇంటర్చేంజ్, ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే చింతగూడెం ఇంటర్చేంజ్, ఆ తర్వాత లింగాల ఇంటర్చేంజ్ అండ్ అలాగే సోమవారం ఇంటర్చేంజ్, తర్వాత వందనం ఇంటర్చేంజ్. ఈ వందనం ఇంటర్చేంజ్ అయితే మన విజయవాడ నాగపూర్ హైవేని అండ్ అలాగే ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని ఈ రెండు హైవేలని కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత తంసలాపురం ఇంటర్చేంజ్, ఆ తర్వాత వెంకటగిరి ఇంటర్చేంజ్ అండ్ ఫైనలీ మన ఖమ్మం ఇంటర్చేంజ్ తల్లంపాడు దగ్గర. ఇదే ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఫైనలీ మీకైతే మనకి ఈ హైవేలో ఇంటర్చేంజ్ పాయింట్స్ అని చెప్పాను. అండ్ ప్రతి ఇంటర్చేంజ్ దగ్గర ప్రతి ఇయర్లో ఎలాంటి వర్క్ జరిగిందనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ హైవే కన్స్ట్రక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే విశాఖపట్నం హైదరాబాద్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా మనం సూర్యాపేట నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి అలా దేవరపల్లి నుంచి రాజమండ్రి, ఇంకా అలా వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అలానే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా ఈ హైవే గురించి డీటెయిల్గా తెలుసుకుందాం విజువల్స్ చూస్తూ. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో, ఫైనల్లీ చూసారు కదా మ్యాప్లో మీకైతే హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అండ్ అలాగే ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ ఉంటాయి, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనం ఈ హైవే యొక్క ఇంపార్టెన్స్, తర్వాత ఈ హైవే యొక్క సైలెంట్ ఫీచర్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ మీడియా టూర్లో NHA రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ అండ్ రీజనల్ ఆఫీసర్ అయిన శ్రీ P. శివశంకర్ గారు వచ్చారు. అలానే NHA ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఖమ్మం నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన దివ్య కర్ణే గారు వచ్చారు. సార్ చాలా క్లియర్గా చెప్పారు, May 2026 కల్లా ఈ హైవే అయితే ఓపెన్ అవబోతుంది. అలానే ఈ హైవేలో ఇప్పటికే దాదాపుగా 116 కిలోమీటర్ వరకు స్ట్రెచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలిన పనులు May 2026 నాటికి పూర్తవనున్నాయి. ఇది సాధారణ హైవే అయితే కాదు, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీకి కొత్త దారి. ఈ ప్రాజెక్ట్ భారత్మాల పరియోజన భాగంలో హైదరాబాద్ విశాఖపట్నం ఇంటర్ కారిడార్ కింద నిర్మించబడుతుంది. మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 5 కన్స్ట్రక్షన్ ప్యాకేజెస్లో ఈ హైవేని కన్స్ట్రక్షన్ చేశారు. తెలంగాణలో 105 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 56 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తొలి యాక్సిస్ కంట్రోల్ హైవే ఇదే. మొదటి ప్యాకేజ్ తల్లంపాడు నుంచి సోమవారం వరకు ఉంటుంది. మొత్తం 33.6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. తర్వాత ప్యాకేజ్ సోమవారం నుంచి చింతగూడెం వరకు ఉంటుంది అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి 29.5 km అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్యాకేజ్ చింతగూడెం నుంచి రేచర్ల వరకు ఉంటుంది. మొత్తం మనకి 42.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 4వ ప్యాకేజ్ రేచర్ల నుంచి గురవేగూడెం వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ మొత్తం 27.4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 5వ ప్యాకేజ్ ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి గురవేగూడెం నుంచి మన దేవరపల్లి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 29.4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
అండ్ కంప్లీట్గా ఈ హైవే మొత్తంలో ఒక ఆర్ఓబి వస్తుంది. అలానే చాలా మేజర్ బ్రిడ్జ్లు అండ్ మైనర్ బ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి. అండ్ మొత్తం మనకి ఈ హైవేలో ఎన్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయంటే NH16లో స్టార్టింగ్ నుంచి NH365BB కనెక్టింగ్ వరకు మొత్తం 12 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఈ హైవేలో మనకైతే మన ఇంపార్టెంట్ హైవే అయిన విజయవాడ నాగ్పూర్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. ఈ రెండు కనెక్ట్ అయ్యి అక్కడ ఒక ఇంటర్చేంజ్ కూడా రాబోతుంది. ఈ హైవే కన్స్ట్రక్షన్లో దాదాపుగా 17 LCD పాయింట్స్ని అంటే మనకి కిందకుండా ఎలక్ట్రికల్ లైన్ని షిఫ్ట్ చేశారు. దాదాపుగా 17 చోట్ల వాటిని షిఫ్ట్ చేశారు. 554 హెక్టార్ ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది ఈ హైవే కోసం. ఈ హైవే చాలా స్మార్ట్గా ఉంటుంది. ఈ స్మార్ట్ హైవే ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సోలార్ హైవే లైటింగ్ కంప్లీట్గా మనకి ఈ హైవే అంతా కూడా సోలార్తోనే పవర్ జనరేట్ చేసుకుని ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది, ATMS అని చెప్పి. తర్వాత మనకి 1033 ఆల్రెడీ మన ప్రతి హైవేకి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. అండ్ ఈ హైవేకి ఎక్స్క్లూజివ్గా ఈ హైవే నెంబర్ అయితే అలాట్ చేశారు. అండ్ ఈ హైవేలో మొత్తం 3 చోట్ల వేసైడ్ అమ్యూనిటీస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో కంప్లీట్గా మనకి మెడికల్ ఫెసిలిటీ అని దొరుకుతుంది. అలానే ఈ హైవేకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వెహికల్స్ కూడా అలాట్ చేశారు. ఇంకా స్పీడ్ మానిటరింగ్ అండ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఓవర్ స్పీడ్లో వెళ్ళామంటే ఖచ్చితంగా దొరికిపోతాం. ఎందుకంటే ఈ హైవేలో స్పీడ్ కెమెరా ద్వారా స్పీడ్ అనేది క్యాల్కులేట్ చేయరు. డిస్టెన్స్ బట్టి స్పీడ్ని క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి ఫైన్ అయితే వేస్తారు. సో ఓవర్ స్పీడ్లో వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం, స్లోగా వెళ్ళండి. తర్వాత ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ కూడా ఈ హైవే మధ్యలో ఉన్నాయి. అలానే ఈ హైవేలో వెళ్తున్న ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయడానికి ప్రతి ప్యాకేజ్లో 5 ప్యాకేజీలు చెప్పే కదా, ఈ 5 ప్యాకేజీలోని ప్రతి ప్యాకేజ్కి ఒక ATMS సెంటర్ అయితే ఉంటుంది. ఈ ATMS మానిటరింగ్ సెంటర్ అంటే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మానిటరింగ్ సెంటర్ అనమాట. సో పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో ప్రతి కెమెరా రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ 2 kilometers కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో మొత్తం ఫుటేజ్ అంతా అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరైనా ఎక్కడైనా ఆగినా కూడా ప్రతి చోట మనకైతే అలర్ట్స్ అయితే ఇస్తారు. అండ్ అలాగే మధ్యలో మనకి SOS కూడా ఉంటుంది. సో మనకైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ హైవే యొక్క కీ బెనిఫిట్స్ మనం చూస్తున్నట్లయితే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు డిస్టెన్స్ 55 kilometers తగ్గుతుంది. ఖమ్మం దారోపల్లి మధ్య దూరం అయితే 24 kilometers తగ్గుతుంది. ట్రావెల్ టైం అయితే చెప్పక్కర్లేదు, చాలా తగ్గుతుంది. మినిమం 2 to 4 hours వరకు ట్రావెల్ టైం అనేది తగ్గుతుంది. అలానే మన విశాఖపట్నం నుంచి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ కూడా దాదాపుగా 55 kilometers తగ్గుతుంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే NH65ని అండ్ NH60ని ఈ హైవే కనెక్ట్ చేస్తుంది. ఈ హైవే ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అయితే యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి. ఇంకా మనకి అక్కడుండే రూరల్ ఏరియాస్కి ఇది ఒక పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ హైవే కన్స్ట్రక్షన్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. అందులో ల్యాండ్ కంపెన్సేషన్ డిస్ప్యూట్స్, తర్వాత హెవీ ఫ్లడ్స్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. అంటే మనకి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మొత్తం ఫ్లడ్స్ వచ్చి అక్కడ మనకి ఇప్పటిదాకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. దానివల్ల ఇప్పటిదాకా ఈ హైవే అయితే ఓపెన్ అవ్వలేదు. అదే మన దంసలాపురం దగ్గర మున్నేరు రివర్లో ఫ్లడ్స్ రావడం వల్ల చాలా వరకు వర్క్ అనేది డిలే అయింది. అలానే యూటిలిటీస్ ఉంటాయి కదా, కొన్ని సామాన్లు అక్కడ ఇటు చేయడం కూడా చాలా లేట్ అయ్యి దీనివల్ల చాలా వరకు హైవే కన్స్ట్రక్షన్ కాస్త లేట్ అయింది. లేకపోతే ఇప్పటికే మనం హైవేలో రై అంటూ తిరిగే వాళ్ళం. అయితే మనకి ఈ హైవే అనేది అప్పటికి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరిగి హైవే అనేది ఓపెన్ అవబోతుంది. ఈ హైవేని కేవలం 3 సంవత్సరాలనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఈ హైవేలో 116 kilometers 3 yearsలో కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 3 monthsలో ఈ హైవే ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అవబోతుంది. అంటే May 2026 కల్లా ఈ హైవే ఓపెన్ అవబోతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక గేమ్ చేంజర్ అవుతుంది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ మరింత వేగవంతం అవుతుంది. ఈ 162 kilometers గ్రీన్ఫీల్డ్ కారిడార్ భవిష్యత్ ఇండస్ట్రీస్, లాజిస్టిక్స్, టూరిజం కోసం ప్రధాన ఆర్డినరీగా మారబోతుంది. ఇది మన ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మీరు మొత్తం చూసారు కదా స్కై విజువల్స్ అవన్నీ కూడా. మీకు నేను ఈ హైవేలోని పెండింగ్ వర్క్స్ని అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ హైవే వీడియోలో అయితే మాత్రం మీకు క్లియర్గా ఈ హైవే గురించి చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఈ హైవే అయితే మాత్రం ఖచ్చితంగా May 2026 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి వీడియోలో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.